విజయవాడ కనకదుర్గమ్మను ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన మంత్రికి ఈవో రామారావు అతిథి మర్యాదలతో స్వాగతం పలికి దుర్గమ్మ దర్శనం కల్పించారు. అనంతరం వేద ఆశీర్వచన మండపంలో పండితులచే ఆశీర్వచనం చేయించి అమ్మవారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలు, శేష వస్త్రాన్ని మంత్రి వంగలపూడి అనితకు ఆలయ ఈవో రామారావు అందజేశారు. భవానీ దీక్ష విరమణ కార్యక్రమం సజావుగా సాగుతోందని, దీక్ష విరమణదారులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు చర్యలు తీసుకున్నారని హోంమంత్రి స్పష్టం చేశారు. భవానీ దీక్షల విరమణ సందర్భంగా ఈరోజు విజయవాడ ఇంద్రకీలాద్రి అంతా కూడా చాలా అంగరంగ వైభవంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. భక్తులందరూ కూడా చాలా భక్తి తత్పరులతో 40 రోజులు దీక్షను చేసుకొని సుమారుగా చాలామంది కాలినడకన ఇక్కడికి చేరుకొని, చిన్నపిల్లలతో సైతం కాలినడకన ఇక్కడ చేరుకొని అమ్మవారి ఆశీస్సులు తీసుకొని ఇక్కడికి వచ్చారు. ఇక్కడ మనందరం కూడా చూసాం. లాస్ట్ టైం ఏదైతే అమ్మవారి దీక్షలు అంటే నవరాత్రుల్లోని ఏర్పాట్లు ఎలా చేశారో యాజ్ ఇట్ ఈజ్ ఏర్పాట్లు కూడా ఇక్కడ చేయడం జరిగింది. అదే రకంగా ఈరోజు ఇక్కడ అమ్మవారికి దర్శనం చేసుకుని వచ్చిన భక్తులందరికీ కూడా అన్ని సదుపాయాలు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా చక్కగా చేశారు. నేను అందరితో కూడా మాట్లాడడం జరిగింది. మంచి ఏర్పాట్లు చేశారు. ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేదు.